హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో గీ టొమాటో రైస్ చూపిస్తున్నాను. చాలా సింపుల్గా, టేస్టీగా, చాలా త్వరగా చేసేసుకునే రెసిపీ. లంచ్ బాక్స్లోనికైతే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ మిక్సీ జార్లో ఒక 3 టమాటాలు కట్ చేసి వేస్తున్నాను. ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చి తుంచి వేసుకొని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరొక ప్యాన్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర, కొన్ని జీడిపప్పు కూడా వేసుకొని కొంచెం ఈ నెయ్యిలో ఈ జీలకర్ర, జీడిపప్పు వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఈ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ టొమాటో పేస్ట్ని కూడా వేసేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, నేను ఇక్కడ ఈ మ్యాగీ మసాలా వేస్తున్నాను. ఈ మసాలా లేకపోతే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. కొంచెం కారం కూడా వేసుకొని ఈ పేస్ట్ని అంతా కూడా ఈ నెయ్యిలో బాగా వేగనివ్వాలి. ఇలా నెయ్యి అంతా పైకి తేలిన తర్వాత చేసి ఉంచిన వైట్ రైస్ని కూడా వేసేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. మరొకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ ఇలాగే సిమ్లోనే కుక్ చేసుకున్నామంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ గీ టొమాటో రైస్ రెడీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ రైస్ చేస్తుంటేనే స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. నెయ్యితో చేసాం కదా, స్మెల్ కానీ టేస్ట్ కానీ సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్